మన తెలుగు విలేజ్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఆషాఢ మాసం అనగానే బోనాల జాతర మనకు గుర్తుకొస్తుంది. బోనాలు స్పెషల్గా గుర్తుకొస్తాయి. తెలంగాణ అంటేనే బోనాలు, బోనాలు అంటేనే తెలంగాణ మొత్తంలో బోనాలు ఈ నెల మొత్తము పెద్ద ఎత్తున జరుగుతాయి. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే గోల్కొండ బోనాలతో మొదలుకొని బల్కంపేట ఎల్లమ్మ బోనాలు, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ బోనాలు, ఈ విధంగా హైదరాబాద్లో చాలా బోనాలు జరుగుతూ ఉంటాయి. బోనాలలో ప్రత్యేకంగా పోతురాజుల ఆటలు ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జోగునీల డ్యాన్సులు, బోనం ఎత్తుకొని వారు చేసే నృత్యాలు చాలా చూడముచ్చటగా ఉంటాయి, పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. అందులో క్రమంగా మన మంచిర్యాల జిల్లాలో శ్రీ గాంధారి మైసమ్మ అమ్మవారి బోనాల జాతర జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ ఆషాఢ మాసం మొత్తము ప్రత్యేక పూజలు జరుగుతాయట. ఇప్పుడు ఉదయము అభిషేకం కానుంచి అభిషేకము, అలంకరణ, నిత్య పూజలు ఇవన్నీ ఏ విధంగా జరుగుతాయి అవన్నీ ఇప్పుడు నేను చూపిస్తా, ఈ వీడియోలో చూడండి. అదేవిధంగా ఇక్కడ వాహనాల పూజలు చాలా పెద్ద ఎత్తున చేసుకుంటారు. ఇక్కడ మంచిర్యాల జిల్లాలోని భక్తులందరూ ఇక్కడికి వచ్చి వాహన పూజలు చేస్తారు. అమ్మవారికి ఏటలు, కోళ్ళు ఇవన్నీ కోసుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇప్పుడు రాబోయే ఈ నెల 22న ప్రోగ్రాంలు జరుగుతాయి. అదేవిధంగా 27 తారీఖున చండీ యాగం జరుగుతుంది, ఒక్కరోజు చండీ యాగము. ఆ తర్వాత 28 తారీఖు రోజున పెద్ద ఎత్తున బోనాల జాతర జరుగుతుంది. ఈ బోనాల జాతరకు భక్తులందరూ, మన మంచిర్యాల జిల్లాలోని భక్తులందరూ వచ్చి మీ మొక్కులు చెల్లించుకొని ఈ జాతరను విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన తెలుగు విలేజ్ టీవీ యూట్యూబ్ ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా భక్తులందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ గాంధారి కిలలో ఉన్న అమ్మవారు ఇక్కడ రోడ్డు పైన ఎందుకు వెలిచింది, అసలు ఓలు ఇక్కడ వెలిచారు, వెలవడానికి అంటే ఎవరు పూనుకున్నారు, అవన్నీ నేను లాస్ట్ వీడియోలో చెప్తా అని చెప్పిన. ఈ వీడియోలో అవన్నీ ఉంటాయి, చూడండి. कुटुंबस्य सभ्रांत महागाधिवता संपूर्ण करुणाकटाक्षोफलप्रदाः మన ప్రెసేనా ఓకే ఓకే పబ్లిక్ టీ మళ్ళా మరి రమేష్
టైం పడుతుంది అకాల ముక్తి సర్వ వ్యాధి నివారణ ద్వారా శ్రీ 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 కాల మృత్యు సర్వ వ్యాధి నివారణ ద్వారా శ్రీ 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 కోడి రెండు ఈ బాబు టోకన్ తీసుకున్నాం అమ్మా ఏమన్నా ఏం బాబు మీరు మాట్లాడుతున్నారు అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న. అన్న ఎక్కడి నుండి వచ్చారు చెప్పండి. అన్న బీజున్ రామకృష్ణపూర్ నుంచి వెళ్ళి మత్స్య సహకార సొసైటీ సంఘము ప్రతి సంవత్సరము ఈ దేవుని దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని మా మొక్కులు చెల్లించడం జరుగుతుంది. మా కులదైవం కూడా ఇక్కడ పెద్దమ్మ, ఇటు గంగమ్మ తల్లి, ఈ రెండు మేము ఇక్కడ ప్రతి సంవత్సరం సంతోషంతో జరుపుకుంటాము. మా అందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. చాలా సంతోషంగా ఉంటుంది అన్న. మా కుటుంబాలు కూడా
నా కుటుంబాల సమేతంగా వస్తాం అప్పుడప్పుడు. కానీ మేము ముందుగా ఏంటంటే మా సొసైటీ తరఫున టీం అందరూ వచ్చి అమ్మవారికి మొదటిగా మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత మధ్య మధ్యలో దర్శనం ప్రతి సంవత్సరం జై మాతాజీ జై మాతాజీ జై మాతాజీ గాంధార్ మైసమ్మకి జై మైసమ్మ తల్లి జై మైసమ్మ తల్లి జై మైసమ్మ తల్లి జై మైసమ్మ తల్లి జై మైసమ్మ తల్లి. అన్న ఎక్కడి నుండి వచ్చారు? భక్తులకు తెలియజేయడం ఏమనగా మన గాంధారి మైసమ్మ దేవాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమ్మవారి జాతర మహోత్సవానికి అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల కోసము మరి రైలింగ్ పైపులతోటి మరి లైన్స్ 2 లైన్స్ కట్టడం జరుగుతుంది. కావున ఎవరైనా దానికి భక్తులు సహకరించాలి అనుకుంటే ధన రూపేణ వస్తు రూపేణ మీకు తోచిన విధంగా ఎంతైనా కూడా మరి అమ్మవారి దేవాలయానికి అభివృద్ధి కార్యక్రమాలకు రుణులు చెల్లించుకోవచ్చును. మరి ఇప్పటి వరకు ఒక దేవాలయ అభివృద్ధి కార్యక్రమానికి చెల్లించినటువంటి రుణులను మరి ఒకసారి చదవడం జరుగుతుంది. బాలాజీ ట్రేడర్స్ 2500 రూపాయలు, బాల శివరెడ్డి 1000 రూపాయలు, గుండా మల్లేష్ 5000 రూపాయలు, మొగిలి కనకయ్య 2000 రూపాయలు, జక్కుల మేకుల సమ్మయ్య 2000 రూపాయలు, జక్కుల సమ్మయ్య 5000 రూపాయలు, మొగిలి రాజమల్లి 5000 రూపాయలు, మరుగు అంజయ్య 2000 రూపాయలు, మొగిలి సారయ్య 2000 రూపాయలు, పారుపల్లి తిరుపతి 5000 రూపాయలు, మొగిలి విజయ రాజయ్య 5000 రూపాయలు, మొగిలి అజయ్ 5000 రూపాయలు, జక్కుల శంకర్ 5000 రూపాయలు, మొగిలి మల్లేష్ 5000 రూపాయలు, ఆవుల మల్లేష్ 5000 రూపాయలు, వీరవంక కుమార్ 10,000 రూపాయలు, మోగిలి శంకర్ 2000 రూపాయలు, ఎన్ దత్తయ్య 5000 రూపాయలు, అమ్మా గార్డెన్స్ తోట రవి 21,000, తోట సతీష్ కుమార్ 10,500 రూపాయలు, కారుపాదుల లక్ష్మయ్య 10,000 రూపాయలు, ముఖ్య తిరుపతి 5,000 రూపాయలు. మరి అమ్మవారి దేవాలయ తన అభివృద్ధి కార్యక్రమానికి వీరందరూ కూడా వారు మనస్ఫూర్తిగా అభివృద్ధి కార్యక్రమానికి రుణులు చెల్లించుకున్నారు, చందా చెల్లించారు. కావున ఇంకా ఎవరైనా ఇక్కడికి ఈరోజు దేవాలయ అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు
మరి ఇంకా ఎవరైనా ధన రూపేణ వస్తు రూపేణ మరి అమ్మవారి దేవాలయ అభివృద్ధికి చెల్లించాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే మీరు చెల్లించుకోవచ్చు. ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. మైసమ్మ తల్లికి ఎప్పటికి 10 సంవత్సరం వస్తాం. మైరాల జాతి తరఫున ఒక మేకను వస్తాం. 10 సంవత్సరం మంచిగా ఇక్కడ మంచిగా తల్లి దగ్గర కూర్చోండి మంచిగా అనిపిస్తుందని 10 సంవత్సరం కంపల్సరీ వచ్చి మేము మేకను వస్తూ ఉంటాం. ఈ తల్లి మమ్మల్ని సలహా చూడాలని వేడుకుంటున్నాం. జై మాతాజీ. నమస్కారం అన్న, చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము ఇక్కడ చిన్నపూద నుండి వచ్చామన్నా. చిన్నపూద బెల్లంపల్లి మండలం చిన్నపూద నుండి వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం మొక్కుకుంటాం. దేవుడు చాలా మంచి దేవుడు, కోరిన కోరికలు తీరుస్తాడు. చాలా మంచిగా వచ్చి ఇక్కడనే వన భోజనాలు వండుకొని జై మాతాజీ, జై గాంధారి మైసమ్మ. చాలా మంచి పవిత్రమైన దేవుడు. చాలామంది జనాలు కూడా వస్తారు, కోరిన కోరికలు చాలా తీరుస్తాడు. కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ నైవేద్యం సమర్పించుకొని మొక్కుకొని చాలా హ్యాపీగా అందరూ మంచిగా ఉంచుతాడు. కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చి మొక్కుకొని జై గాంధారి మైసమ్మ. రాజేష్ అక్కడ మా తెలిసిన బాగానే మంది ఉన్నారు. కావున మరి ఇంకా ఎవరైనా భక్తులు వారి ధన రూపేణ వస్తు రూపేణ ధాన్య రూపేణ మరి రుణం చెల్లించాలి అనుకుంటే చందా ఇవ్వాలనుకునే వారు ఎవరైనా ఉంటే మీకు తోచిన విధంగా ఎంతైనా కూడా మరి చందా చెల్లించుకోవచ్చు. మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయలు కూడా దేవాలయ అభివృద్ధి కార్యక్రమానికి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మరి చూడడం జరుగుతుంది. కావున ఇంకా మరి నిధులు చెల్లించిన వారి పేర్లు అలాగే గోత్రనామాలు మరి 21వ తారీఖు రోజున అమ్మవారికి విశేష అభివృద్ధి కార్యక్రమం ఉంటుంది. ఆ అభిషేక కార్యక్రమం రోజు ఈ యొక్క ఎవరైతే భక్తులు మరి రుణం చెల్లించారో వారి పేర్లు వారి గోత్రనామాలకు అమ్మవారికి అభిషేక అర్చన పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. తక్కువ పడాయి అన్న. నమస్తే అన్న. నమస్తే అండి. ఎక్కడి నుండి వచ్చారు చెప్పండి? ఇక్కడనే అన్న, మాది మంచిర్యాల లోకల్. అవునన్నా. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం అన్న ఇక్కడికి. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ తోటి వచ్చారా కుటుంబ సభ్యులతో వచ్చారా? కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరం ఉన్నాం అన్న. ఇలా అందరం కలిసి వచ్చినాం ఇక్కడికి. ఏటతోటి వచ్చినాం. కార్ పూజలు చేస్తున్నారా? కారు, అంబులెన్స్లు, అంబులెన్స్ అన్ని మావే అన్న. ఇంకా చెప్పండి అన్న, అమ్మవారు మిమ్మల్ని ఎట్లా చూస్తుంది? అమ్మవారు మనకు ఎల్లవేళలా మనల్ని కాపాడుతుంటది అన్న. రోడ్డు మైసమ్మ మనకు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి పోయినా కానీ మనకు ఎలాంటి నష్టం రాకుండా కష్టం వాటిల్లకుండా చూసుకుంటుంది అన్న. అమ్మవారు మనకు చాలా పవర్ఫుల్ అన్న. ఇక్కడ ఉమ్మడి మంచిర్యాల జిల్లాలో ఎక్కడ నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారన్న. ఇక్కడ జాతర జరుగుద్దన్న. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున జరుగుద్ది ఇక్కడ జాతరనైనా కానీ ఏదైనా చూడడానికి చుట్టుపక్కల పల్లెల నుంచి ఎవరు వివిధ ప్రాంతాల నుంచి వస్తారన్న ఇక్కడికి. మంచిర్యాల జిల్లాలో మొత్తం వస్తారన్న ఇక్కడికి. అన్న ఇప్పుడు మీరు అంబులెన్స్ పూజ చేస్తున్నారు కదా? అవునన్న. అంబులెన్స్ లో అంటే ఇప్పుడు అంబులెన్స్ అనేది పేషెంట్లను తొందరగా చేరవేయాలి కాబట్టి మీరు స్పీడ్ గా వెళ్ళాలి. అవునవునన్న. కాబట్టి ఎలాంటి మనకు కూడా ఎలాంటి కష్ట నష్టాలు వాటిల్లకుండా రోడ్డు మీద మనకు పేషెంట్లను మీరు సేఫ్ గా తీసుకెళ్లాలంటే మీరు ఫస్ట్ సేఫ్ ఉండాలి. వాహనం తొందరగా చేరుకోవాలి కాబట్టి మీరు ఈ అంబులెన్స్ ల పూజలు చేయిస్తున్నారు. దాని గురించి చెప్పండి. మనకు అంబులెన్స్ అయినా ఏదైనా కానీ మనకు ఎల్లవేళలా మనం ఎప్పుడైనా ఏ టైంలో ఎప్పుడైనా రోడ్డు మీదనే ఉంటామన్న. దానికోసం అని చెప్పేసి మనకు రోడ్డు మైసమ్మ తల్లి ఎప్పుడు మనకు ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ ఉంటుంది.
ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు గత 8-10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నామన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ మనకు అమ్మవారు అయితే సహాయం ఉంటుంది. ఎల్లవేళలా మనకు ఎంబడే మనల్ని కాపాడుతూ ఉంటుంది అన్న. దాన్ని మన నమ్మకంగా మనం కొలుస్తున్నాం అంతే. అనుక్షణం వెంబడే ఉంటూ ఇంటికి మనల్ని మంచిగా మనల్నైనా కానీ మన బండ్లలో ప్రయాణించే ప్రయాణికులైనా కానీ పేషెంట్లు అయినా కానీ ఎవరికైనా కానీ ఎటువంటి నష్టం వాటిల్లకుండా మనల్ని కాపాడుతూ వస్తుందన్న. అన్న ఇప్పుడు మనకు రాత్రానిక పగలానిక తిరుగుతాం కదా. అవునవునన్న. దానికి కూడా అమ్మవారు మీకేమన్నా అట్లాంటి ఏమైనా ఇష్టం జరిగినాయి అది చెప్పండి. రాత్రి వేళ ఇక మనది ఎప్పుడైనా కానీ 24 గంటల సర్వీస్ కదన్న. దాంట్లో మనకు రాత్రి పగలు అన్నది ఎలాంటి విభేదాలు ఉన్నాయి అన్న. 24 గంటలు రోడ్ల మీదనే ఉంటాం. మనం వెళ్ళవేళలా కొలిసేది అమ్మవారిని. రోడ్డు మీదకి మనం స్టీరింగ్ ఎక్కినామంటే అమ్మ తల్లి మైసమ్మ తల్లి జాగ్రత్తగా వెళ్ళి రావాలనే కోరుకుంటాం అన్న. మొదట అమ్మవారికి స్టీరింగ్ ఎక్కిన వెంటనే మనం మొదట మొక్కుకున్నాకనే మనం ముందడుగేస్తామన్న. అమ్మవారు మిమ్మల్ని క్షేమంగా ఇంటికి చేస్తుంది అన్న. జై మాతాజీ, జై మాతాజీ, జై గాంధారి మైసమ్మ తల్లి, జై గాంధారి మైసమ్మ తల్లి. చూడండి ఈ మంచిర్యాల జిల్లాలో అంబులెన్స్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులను తొందరగా చేర్చాలి, పేషెంట్లను తొందరగా చేర్చాలి కాబట్టి ఇవి ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని ఇక్కడ నమ్మకంతో అమ్మవారికి వాహన పూజ చేసుకోవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఒక భక్తుడు భక్తుని అడుగుదాం. చెప్పండి, ఎవరి నుండి వచ్చారు? ఆకనపల్లి అండి. ఆకనపల్లి నుండి వచ్చారా? కుటుంబ సభ్యులతో వచ్చారా? మా టీం మొత్తం వచ్చింది. బెల్లంపల్లి అడ్డ బండి ఇది టీం మొత్తం. దాని గురించి చెప్పండి. ఇక్కడ అమ్మవారి జాతర గురించి మీరు మొక్కుకునే విధానాలు అవన్నీ చెప్పండి. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ చేసుకుంటామండి. ప్రతి సంవత్సరం మేము మేకతోని చేసుకుంటాం, చెల్లించుకుంటాం, తిరుగుతూ ఉంటాం. మేము కిరాయిలో ఉంటాం. మా మొత్తం వాహనాలన్నీ మా కిరాయి కొట్టే బండ్లు. మాకు మంచి చెడైనా అని అమ్మవారు మాకు దయ ఎప్పటికీ మాకు దీవెనలు ఉంటాయి. ప్రతి సంవత్సరం మేము చేసుకుంటాం. రోడ్డు ప్రతి దేయానికి రాత్రి పగలనక రోడ్డు తిరగాలి కాబట్టి అవునవునవును అమ్మవారు మిమ్మల్ని చల్లగా చూడాలని మొక్కుకుంటారు. అవునవును. జై మాతాజీ, జై మాతా, జై బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ తల్లి. థ్యాంక్ యూ అన్న. ఓకే. ఎక్కడ నుండి వచ్చారు? మేము మంచిర్యాల లోకలేనా? లోకలే. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం, ప్రతి సంవత్సరం మేకనే వస్తాం. చెప్పండి, అంటే ఇక్కడ మీరు కుటుంబ సభ్యులతో వచ్చారా, మీ టీంతో వచ్చారా? అది చెప్పండి. దోస్తులు అందరూ కలిసి వచ్చారు. అమ్మవారి ఎట్లా చూస్తుంది అవి చెప్పండి. అమ్మవారి అయితే బాగా ఓకే. మీరు ఏం చేస్తారు? మేము మా బిజినెస్లు రాత్రి పగలైనా తిరుగుతూ ఉంటారు కాబట్టి చల్లగా చూడాలని మొక్కడానికి వచ్చారు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ప్రదక్షిణాలు తిరుగుతూనే ఉంటారు. అందుకే ప్రతి సంవత్సరం చేసుకుంటాను. తెలుగు రియల్ ఎస్టేట్. అన్న ఎక్కడ ఇది లోకలేనా? ఒక మేకకి ఎంత తీసుకుంటావు కటింగ్? అంటే ఇక్కడ రోజు చేస్తారా? రోజు చేస్తారు. 800 తీసుకుంటారు. ఎన్ని చేసినావు ఈ వరకు? ఇప్పటికి 6 కొట్టినా. 6 వేసినావు. ఈ టైంలో 6 వేసినావు. చాలా గ్రేట్ అన్న. అన్న నమస్తే అన్న. ఎక్కడి నుండి వచ్చారు? లోకలేనా? ప్రతి సంవత్సరం వస్తారా? చెప్పండి, ఇప్పుడు మీరు మొక్కలు ఏ విధంగా చెల్లిస్తున్నారు అవి చెప్పండి. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, ఎక్కడి నుండి వచ్చారు? మేము కాశీపేట మైన్ నుండి వచ్చాము. అందరం కార్మికులము. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాము.
మేము మంచిర్యాల నుండి ఇదే దారి నుండి ఈ టెంపుల్ వైపు నుండే కాసిపేట మైన్కి వెళ్తాము. పొద్దు డ్యూటీ మూడు షిఫ్ట్లు ఇలాగే దారి నుండి వెళ్తాము. సో ప్రతి సంవత్సరం ఇలాగే తల్లి ఆశీర్వాదంతో మేకను తీసుకొని కోసుకొని అందరం వెళ్తాము. తల్లి కృప మాకు ఉండాలని చెప్పేసి దారుణం వెళ్తాం కదా, అందుకు మేము ఇక్కడ సంతోషంగా భోజనాలు చేసి ఈ డే అంతా ఇక్కడనే సంబరంగా గడుపుకొని ఇంటికి వెళ్తారు. ఓకే ఓకే అన్న. జై గాంధార్ మైసమ్మ తల్లి, జై గాంధార్ మైసమ్మ తల్లి. అన్న మీ పేరేం పేరు అన్న? నా పేరు వీరన్న. వీరయ్య. 5 కొట్టిన. 5 కొట్టిరా? దానికి 600 700 ఒక్కదానికి 600-700. ఇక్కడ అంటే టెండర్ ఉంటది కానీ ఒక సండే రోజు టెండర్ బంద్ చేయదు అన్నట్టు. ఒక సండే రోజు ఆ రోజు ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే ఓకే. టీవీ ఆల్రెడీ చూసాను ఇంతకుముందు. థ్యాంక్ యూ. మాట్లాడాలి దేవుని దగ్గరికి వచ్చిన మేము. ఏ ఊరి మీదే? చిన్న బూదే. మాట్లాడు టీవీలతో. సంజయ్ అవుతుంది. మంచిర్యాల జిల్లాలో శ్రీ గాంధార్ మైసమ్మ అమ్మవారి దగ్గర పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. అందులో భాగంగా మందమరి వాస్తవ్యులు శ్రీ కుంటం రవి కాంట్రాక్టర్ గారు వారి పని వాళ్ళందరికీ వారి శ్రేయభిలాషకు అందరినీ పిలిచి పెద్ద ఎత్తున ఏటను కోసి అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారు. వాళ్ళ టీం వచ్చింది ఇక్కడ చూడండి, ఏటను తీసుకొని వచ్చారు. ఇక్కడ వారి దగ్గర వర్క్ చేసే వాళ్ళు అక్కలు అన్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వీరిని అడుగుదాం. నమస్కారం అమ్మ. చెప్పండి, మీరు ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం చేసుకుంటాం. మా సారు అందరికి ఇస్తాడు. అందరం కూడి మేకను దేవునికి దండం పెట్టుకొని కోసుకొని చల్లగా చూస్తుంది మిమ్మల్ని అమ్మవారు. పనుల దగ్గర చల్లగా అంటే పనుల దగ్గర ఉదయం వచ్చి సాయంకాలం దాకా పనిచేస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు జరగద్దు, మంచిగా పనులు జరగాలి అని అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారు. ప్రతి సంవత్సరం చేస్తారు. ఈ సంవత్సరం కూడా వచ్చారు. ఓకే ఓకే. జై మాతాజీ, జై గాంధార్ మైసమ్మ తల్లి. తాత చెప్పు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.